ఐ స్వేర్ లిటరల్గా నాకు భాగ్యశ్రీ కనపడలేదు. ఒక యాక్టర్. సో అప్పుడు చూసి నిజంగా నేను అప్పుడు వెంటనే డైరెక్టర్ గారితో అన్నాను నేను, ఏ అమ్మా భలే పెట్టారండి సీన్, అదే ఏమంటివి అనేది తాను ఎగ్జాక్ట్గా దింపేసింది. ఇప్పుడు అందరినీ తినేస్తుంది. ఇప్పుడు ఫైనల్గా ఏంటంటే మనం తెలుగు వాళ్ళం, తెలుగు స్లాంగ్లు అంటే ఎక్కడో విన్నో లేకపోతే కాపీ చేసి చెప్పొచ్చు. ఆవిడ ఇక్కడికి వచ్చి ఇక్కడ సినిమాలు చేస్తూ దీంట్లో రాయలసీమ తాలూకా ఆ స్లాంగ్ని పట్టుకో పేజీలు డైలాగ్ చెప్పడం అనేది ఎక్కడ మళ్ళీ ప్రాంప్టింగ్ కూడా లేదు అసలు అది ఫెంటాస్టిక్. వావ్. చెప్పండి, ఇప్పుడు చెప్పండి మీ క్యారెక్టర్ గురించి మీరు చెప్పండి. So, బాగా ఎంజాయ్ చేసిన మూమెంట్ కానీ టఫెస్ట్ మూమెంట్స్ అట్లా. I mean, honestly, when I first heard the script, I was in love with the love story first and foremost because I'm a hopeless romantic. So for me, such kind of love for Lenin and Bharti was like beautiful. You know, I think Alage, husband, wife. I think it's such a beautiful story they have together. And then coming to my character, I think it's written so well. It has a lot of depth, and you know, as an actor, you hear a lot of narrations, kada, but when you hear depth for the character, everything you know about her, what she feels, how she is, how she acts, and I love the way the director wrote her. I think that's what made me come forward and give my 100%, because if not for the writing, I don't think you would see Bharti the way she is. From the intro to Aim Unto V, from all the big scenes, I think it's all beautiful. ఫెంటాస్టిక్. చెప్తున్నా కదండి, భారతీ క్యారెక్టర్ ఆవిడ చేసిన క్యారెక్టర్ అందరికి గుర్తుండిపోతుంది. ఈ సినిమాలో ఇంకోటి నేను చెప్పాల్స్తున్నాను, ఏ క్యారెక్టర్ లేకపోయినా సినిమా లేదు. ఏ యాక్చువల్గా క్యారెక్టర్ లేకపోయినా సరే ఏ స్క్రిప్ట్ లేదు. ఎవ్రీ క్యారెక్టర్ నేను ఫ్లోలో మొన్న మహాభారతం అని అనేసాను. అది నేను ఏం ప్లాన్ చేయలేదు, చెప్తున్నాను. లేదండి, అది నిజం. బ్యూటిఫుల్ మూవీస్ ఆర్ బ్లాక్ బస్టర్స్. చాలా మంచి వి టాక్ అబౌట్ మూవీస్ రిలీజ్ అయిన సినిమాలు కూడా అవన్నీ ఇంక్లూడింగ్ టేక్ బాహుబలి దగ్గర నుంచి చూసుకుంటే ఎవ్రీథింగ్ రామాయణ మహాభారత 6-7 క్యారెక్టర్స్ మెయిన్ బేస్గా ఉంటాయి. ఇట్స్ నాట్ ఏ సోలో హీరో మూవీ. Yes. Larger చూసుకున్నా? than- that's when the drama Larger becomes than large. life. ఫ్రమ్ ద బిగినింగ్ షోలో నేను తీసుకొస్తే మాయబజార్ నర్తనశాల దగ్గర నర్తనశాల. తీసుకుంటే ఎనీ మహాభారత క్లాసిక్స్ అన్ని 6-7 క్యారెక్టర్లు బాగుంటేనే సినిమా బాగుంటుంది. అవును. Yeah. అదర్వైజ్ సినిమా ఆడచ్చు, వచ్చా మర్చిపోద్ది. బట్ అన్ని క్యారెక్టర్స్ అన్ని మాట్లాడుకుంటూ లింగర్ అయ్యి అంటే నాకు తెలిసి ఇప్పుడు నా చేస్తున్న ఫీలింగ్ అంటే రామ్ చరణ్ గారికి రంగస్థలం లాగా దిస్ గోయింగ్ టు బి ఫర్ అఖిల్ రంగస్థలం. definitely. Exactly. అందరూ ఇదే అనుకున్నాం, సెట్ లో కూడా ఇదే నాకు అనుకున్నాం. కాదు, మన అందరికి అందరికి. బట్ రంగస్థలం చూసినప్పుడు మా చరణ్ ఒకటే కాదు, యు సీ ఆల్ దోస్ క్యారెక్టర్స్. ఎంత మంది ఒక్క character సినిమా ఉన్నారు. మళ్ళీ చూడొచ్చు, ఎందుకు చూడొచ్చు? That's true. నాకు అదే ఫీలింగ్, ఈ సినిమా చేస్తుంటే అదే ఫీలింగ్. ఇంకోటి కూడా బాబు, ఎనీ కమర్షియల్ మూవీ ఎన్నిసార్లు చెప్పారు మీరు రంగస్థలం టాపిక్ అవును. ఎత్తారు కాబట్టి చెప్తున్నాను. అవును. ఎన్నిసార్లు చెప్పాను సుకుమార్ గారికి, చరణ్కి. దట్ ఈస్ మై ఆల్ టైమ్ ఫేవరెట్ ఫిల్మ్. అసలు ఆ కమర్షియల్ ఫిల్మ్ మేకింగ్ మర్చిపోయి ఒక కథ రాసుకుని క్యారెక్టర్లు రాసేసి సినిమా అట్లానే తీశారు. మనం కూడా అలానే ప్రయత్నిస్తున్నాం. అండ్ పెర్ఫార్మెన్సెస్, వాట్ పర్ఫార్మెన్స్! అన్ని పెర్ఫార్మెన్స్లు అక్కడ ఏ కమర్షియల్ మూవీ అయినా సరే పెర్ఫార్మెన్స్లు మనకు కరెక్ట్గా సెట్ అయితే సూపర్ హిట్. పోతే మన డైరెక్టర్ నందు గారు నందకిషోర్, నందకిషోర్ మురళి, నందకిషోర్ చాలా అబ్బూరు. పేర్లు అంటే ఏం ఉన్నాయి. లేదు, నేను బేసికల్ ఏం చేస్తారంటే నందువా నందకిషోర్ నందకిషోర్. మురళీ కిషోర్ ఏమో వాళ్ళ అమ్మ పేరు Screen name. స్క్రీన్ నేమ్ మురళీ కిషోర్. వాళ్ళ అమ్మ గారి పేరు అంటారు. మురళిని నా పేరు పెట్టారు సార్ దీంట్లో. అవును, కరెక్ట్. నా పేరు మురళి గారు. నా పేరు ఏదో తెలుసా? అదా చెప్పేసారు. వాళ్ళ బంధువుల తాలూకా అంట. వాడి మీద ఈయనకుందా? నాది కూడా ఎవరో ఉండి ఉంటారు అక్కడ. ఉన్నారు ఎక్కడ ఉన్నారు కూడా వాళ్ళ ఊర్లో ఉన్న క్యారెక్టర్లే. ఉన్నారు. ఊర్లో వాళ్ళందరినీ లెల్లీలో పెట్టేశారు. భారతి ఎవరో చెప్పలేదు అతను మనకి. ఎప్పుడైనా అడిగారు ఆయన్ని, మీ భారతి ఎవరు? ఈ భారతి ఎవరు? ఇన్స్పిరేషన్ రాయడానికి రామపురం నుంచి వచ్చారు. We'll ask him. సార్, ఆ కథ విన్నప్పుడు మీకు ఏమనిపించింది? అసలు ఈ కథ ఎత్తుకోవడానికి మైండ్ బ్లాక్ అయిపోయింది నాకైతే. నా గురించే రాశాడు అన్నట్టుగా అనుకున్నాడు ఆయన. ఆయన ఓ, గురించి మీకు నా గురించి అంటే అసలు అందరి కోసం నా కోసం అనిపించింది నాకైతే. ఎత్తుకుంటే మైండ్ బ్లాక్ అయిపోయింది నాకైతే. ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏదో అంటే మన రెగ్యులర్ స్క్రిప్ట్లు కాకుండా ఏదైనా కంప్లీట్ ఆఫ్ బీట్ నాకు కావాలి, ఏదైనా రాడికల్గా ఏదైనా క్రేజీగా ట్రై చేద్దామనే
పాత్రలో ఉన్నాను. అప్పుడు దొరికింది కథ. ఫస్ట్ సిట్టింగ్లో వెళ్ళి హగ్ చేసేసుకుని, బాబు ఈ కథ నాతోనే చేయాలి, చేసేద్దాము. ఆయన నమ్మట్లేదు నన్ను, మీరు ఈ కథ చేస్తారని. సో అలా లిటరలీ 2 hours నరేట్ చేసిన వెంటనే మీకు కథ తెలుసు, నా తెలుసు. అందరూ కథ చూసిన సినిమా చూసిన తర్వాత దే విల్ అండర్స్టాండ్ వై వీఆర్ టాకింగ్ లైక్ దిస్. స్క్రీన్ ప్లే అండి. స్క్రీన్ ప్లే ఒకటే కాకుండా ట్విస్ట్ అండ్ టర్న్స్, థ్రిల్, చాలా బలమైన కథ. ఆ ప్రీ క్లైమాక్స్ క్లైమాక్స్కి వచ్చేసరికి ఎవరు ఏం ఎక్స్పెక్ట్ చేయలేరు. మీరు Interval ఎన్ని రాసుకుని ఈవెన్ ఇంటర్వెల్ ప్రెడిక్ట్ చేసిన ఎవరు ప్రిడిక్ట్ చేయలేదు. నందు అంత క్లెవర్ గా Impossible. రాసుకున్నాడు. ఏది ప్రిడిక్ట్ చేయలేరు. యాక్చువల్గా క్వశ్చన్ అడుగుదాం అనుకున్నాను. ఇందాక ఆఫ్ ద రికార్డ్లో అన్న చెప్పారు, మీరు లెనిన్ అని పేరు పెట్టారు అండ్ తర్వాత ఆయనేమో అక్కడ మహాభారతం అన్నాడు, ఇక్కడేమో సాంగ్లో వేరే ఏదో కనపడుతుంది. లెనిన్ Hmm. టైటిల్ వై వై చాలా మంది నాకు ఫ్రెండ్స్ అడిగారు, లెనిన్ పెట్టారేంటి, లెనిన్ అంటే ఏంటి, ఎందుకు? అంటే నందు ఎందుకు పెట్టాడా, అసలు ఆ పేరు ఎందుకు, నందు ఎందుకు పెట్టాడన్నా? ఆ. లేదు, ఐ థింక్ రామాపురంలో ఇప్పుడు స్టాలిన్, లెనిన్ ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఐ థింక్ కమ్యూనిజం మూవ్మెంట్ వల్ల పేర్లు వచ్చాయి, అలా ఉండిపోయాయి. నేను నందుని ఫస్ట్ క్వశ్చన్ అడిగాను, ఓ లెనిన్ అనే టైటిల్ ఏంటి అని చెప్తే, లేదు సార్ మా ఊర్లో ఈ పేరు చాలా పవర్ఫుల్ పేరు, ఇది ఎప్పటి నుంచో ఉంది, చాలామంది ఉన్నారు ఇంకా.